సాక్షి ఫండే కథ. తేదీ 22 జూన్ 2025. కథ పేరు బతకడానికి భయం ఎందుకు. రచయిత ఈ శ్రీనివాసరెడ్డి. ప్రతిరోజు ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరే ముందు అద్దంలో నా ముఖం చూసుకోవడం ఎంత పరిపాటో, జేబులోని పర్సులో డబ్బులున్నాయా లేదా అని చూసుకోవడం కూడా అంతే పరిపాటి. పర్సులో కనీసం 10 పచ్చ కాగితాలు లేనిదే కాలు బయట పెట్టను. పర్సులో డబ్బులుంటే నా వెంట ఓ 100 మంది సైన్యం ఉన్నంత ధైర్యం ఉంటుంది. నాకే కాదు, ఈ దేశంలో చాలామందికి ధైర్యం చెప్పి ముందుకు నడిపించేవి రెండే. ఒకటి మందు, రెండోది మనీ. మందు కొడితే మన ఎదురుగా మహారాజులున్నా బలాదూరే. అదే మనీ మన జేబుల్లో ఉంటే మనమే మహారాజులం. రెండూ ఉంటే ఇంకా తిరిగేముంది, ఆ కిక్కే వేరు. కానీ ఏం చేస్తాం, ప్రతి మధ్యతరగతి మనిషి జీవితం నెలలో మొదటి 15 రోజులు కృష్ణపక్షంలా, మిగిలిన రోజులు శుక్లపక్షంలా గడిచిపోతుంది. నా జీవితం కూడా అంతకన్నా గొప్పగా ఏమీ లేదు. ఫస్ట్ తారీఖున చేతిలో జీతం పడగానే ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్లా అనిపిస్తాను నాకు నేను. నెల చివరికి వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వలేక గుడి ముందు బిచ్చగాడిలా అనిపిస్తాను. అందుకే అడుగు బయట పెట్టాలంటే భయం వేస్తోంది. జీతం వచ్చి 10 రోజులు అవుతోంది. ముందు జేబులో పర్సు మందం కూడా ఇంకా తగ్గలేదు. అందుకని ఆఫీస్కి వెళ్ళడానికి కారు బయటికి తీశాను. దారిలో బస్టాప్ దగ్గర శంకర్రావు గారు కనపడ్డారు. ఆయన ఎదురుగా కారు ఆపి, రండి సార్, ఎక్కండి, ఆఫీస్కేనా పలకరిస్తూ ఆయన్ని కారులోకి ఆహ్వానించాను. కానీ ఆయన మాత్రం సున్నితంగా, పర్లేదండి, సిటీ బస్సు వస్తుంది అన్నాడు పొడిపొడిగా, నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ. అలా తిరస్కరించడం అది మొదటిసారి కాదు, చివరిసారి కాదు. అడిగిన ప్రతిసారి అదే సమాధానం. శంకర్రావు గారు ఆఫీస్లో నాకన్నా బాగా సీనియర్ ఆఫీసర్. నాకన్నా జీతం ఓ 1,00,000 దాకా ఎక్కువే. కారు కొనుక్కోవడం ఆయనకు పెద్ద సమస్య కాదు. కానీ ఎందుకో రోజు బస్సులోనే వస్తారు ఆఫీస్కి. మనిషి కూడా చాలా సాదాసీదాగా ఉంటారు. పైజమా, లాల్చీ, కాళ్లకు హవాయి చెప్పులు, భుజాన ఓ చేతి సంచితో. ఆయనకి సెల్ ఫోన్ కూడా లేదు. ఈ రోజుల్లో ప్రతి పనికిమాలిన వెధవ దగ్గర ఓ 10,000 సెల్ ఫోన్ ఉంటోంది. ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నారు అని చాలాసార్లు అనుకున్నా మనసులో. అలా అని ఆఫీస్ ఫోన్ కూడా ఆయన స్వంత పనులకు ఎప్పుడు వాడినట్లు నేను చూడలేదు. ఆయన క్యాడర్కు ఆఫీస్ వాళ్ళు కారు ఇస్తారు. కానీ ఆయన ఏనాడూ ఆఫీసు కారు వాడుకోలేదు. ఇదే విషయం ఆయన్ని ఓ రోజు కదిలించి చూశాను. నా ఒక్కడికి కారెందుకు, పెట్రోల్ దండగా, పైపెచ్చు మన ఆఫీసు నష్టాల్లో ఉంది అనేవాళ్ళు. మరి సెల్ ఫోన్ ఎందుకు వాడట్లేదు అంటే, సెల్ ఫోన్ ఉండాల్సినంత అర్జెంట్ పనులు మనకి ఏముంటాయి చెప్పు అంటూ నవ్వారు. నిజమే, ఆయన మాటల్లో చాలా నిజం ఉంది. నాకు కూడా సెల్ ఫోన్తో పెద్దగా అవసరం లేదు. కానీ ఓ ఐఫోన్ కొన్నా. నిజానికి నాకు వచ్చే జీతానికి ఐఫోన్ కొనడం కష్టమే. కానీ ఆఫీస్లో నా ఫ్రెండ్స్ కొంటుంటే నేను కొన్నా. వాళ్ల ముందు లోకు అవ్వడం ఇష్టం లేక. ఇదే మాట నా స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తే, ఆయన చాదస్తపు మనిషి, మారుతున్న కాలంతో పాటు మనము మారాలి, కాలం ఎంతో విలువైంది, కాలాన్ని కొనలేం, కానీ కొత్త కొత్త సాంకేతిక వస్తువులను కొని కాలాన్ని మిగుల్చుకోవచ్చు అంటూ నాకు క్లాస్ పీకాడు వాళ్ళలో ఒకడు. నిజమే, స్నేహితులు చెప్పింది కరెక్టే, కానీ అంత పెద్ద ఆయనకి కాలం విలువ తెలియకుండా ఉంటుందా? చాదస్తమే కాదురా బాబు, పిసినారు కూడా. ఆయన శ్రీమతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరు. ఆవిడకు ఓ 2 లక్షల దాకా జీతం వస్తుంది. ఆయనకి ఆయన భార్యకి కలిపి ఎలా లేదన్నా నెలకు ఓ 3-4 లక్షలు వస్తాయి. బస్సుల్లో వేలాడకపోతే ఓ కారు కొనుక్కోవచ్చు కదా. ఎన్నైనా చెప్పు, రోజు బస్సులోనే వస్తాడు. అదేమంటే అందరం కార్లు కొంటే వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది, సహజ వనరులు కరిగిపోతాయి అంటూ మెట్ట వేదాంతం చెబుతాడు. బహుశా డబ్బు మొత్తం ఏ వడ్డీకో తిప్పుతూ ఉండాలి, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నా చేస్తూ ఉండాలి అంటూ ఆయన మీద అభాండాలు వేశాడు మరొకడు. జీవితం అనుభవించడం చేతగాని మనిషి, ఏమి చేస్తాం, జాలిపడ్డం తప్ప అంటూ పెదవి విరిచారు అందరూ. నాకెందుకో వాళ్ళు అంటున్న మాటలు కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కానీ కళ్ళెదురుగా కనబడేవి చూస్తుంటే వాళ్ళ మాటలు నిజమే అనిపిస్తుంది. వాళ్ళ మాటల్లో నిజమెంతో తెలుసుకుందామని ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాను. ఇల్లు చూడగానే నా స్నేహితుల మాటలే నిజమనిపించాయి. నేనే అమాయకంగా ఆయన్ని ఎక్కువగా మంచిగా ఊహించుకున్నాను. బయట చాలా సాదాసీదాగా ఉంటాడు, కానీ గురుడు చాలా పెద్ద ఇల్లే కట్టాడు అని అనుకున్నా మనసులో.
అది ఓ రెండంతస్తుల మేడ, లిఫ్ట్ కూడా ఉంది. ఇంటి బయట ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్నారు. శంకర్రావు గారి గురించి అడిగాను. పైన రెండో అంతస్తు అని చెప్పగానే లిఫ్ట్లో పైకి వెళ్ళాను. బయట నుంచి కాల్బెల్ నొక్కగానే ఎవరు అంటూ ఆయనే వచ్చి తలుపు తీశాడు. నన్ను చూడగానే సురేష్ నువ్వా, ఏమిటి చెప్పా పెట్టకుండా వచ్చావు, రా 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 లోపలికి అంటూ లోపలికి ఆహ్వానించాడు. లోపలికి అడుగు పెడుతూ ఇల్లంతా ఒకసారి తేరిపార చూశాను. లోపలంతా చాలా సాదాసీదాగా ఉంది. ఎటువంటి ఖరీదైన సోఫాలు, ఫర్నిచర్, షోకేసులు వంటివి కనపడలేదు. ఓ మూల మాత్రం పాతకాలం నాటి చెక్కతో చేసిన ఓ రాతి బల్ల, దానికి ఎదురుగా రెండు చెక్క కుర్చీలు ఉన్నాయి. ఆ రెండు కుర్చీలను హాలు మధ్యలోకి లాగి కూర్చో అంటూ ఒకదానికి నాకు చూపించారు. నేను కుర్చీలో కూర్చుంటూ ఉండగానే ఓ పెద్దావిడ, బహుశా శంకరం గారి శ్రీమతి అనుకుంటా, మా దగ్గరకు వచ్చి, ఏమండి కింద పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చి మీకు కాఫీ ఇస్తాను అంటూ సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. ఒక్క క్షణం ఆ వైపు చూశాను. చాలా సాదాసీదాగా ఉంది మనిషి. ఒంటి మీద నలిగిపోయిన కాటన్ చీర, చేతులకి మట్టి గాజులు, మెడలో సన్నటి మంగళసూత్రం. ఓ దిగువ మధ్యతరగతి మనిషి భార్య ఎలా ఉంటుందో అలా ఉంది. ఆమె వెళ్ళిన వంకే నేను చూస్తూ ఉంటే, ఆవిడ నా శ్రీమతి, తను డాక్టర్, కింద హాస్పిటల్ రన్ చేస్తోంది అన్నారు పొడి పొడిగా. అంటే కింద హాస్పిటల్ అన్నమాట. అయితే స్నేహితులు అన్నట్లు రెండు చేతులేమీ కర్మ, 4 చేతుల సంపాదిస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉండగా, సురేష్ మంచినీళ్ళు తాగుతావా అనే పిలుపు చెవులు పడడంతో అబ్బే వద్దండి అన్నాను. ఆలోచన నుండి బయటకు వస్తూ, ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పావు కాదు అంటూ అడిగారు శంకరం గారు. ఏం జవాబు చెప్పాలో ముందు అర్థం కాలేదు. ఏమీ లేదు సార్, మిమ్మల్ని చూస్తుంటే ఒక్కోసారి నాకు అసూయ వేస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా చిరునవ్వుతో నడుచుకుంటూ ఓ సామాన్యుల్లా వెళ్తుంటారు. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి, అందుకే మిమ్మల్ని మీ ఇంటిని చూద్దామని వచ్చాను అంటూ సమాధానం ఇచ్చాను. చూశావుగా ఏమనిపించింది అని అడిగారు. నీ అంత పీనాసివాడు ఇంకొకడు లేడు అని అరుద్దామనిపించింది, కానీ సంస్కారం అడ్డు వచ్చి, మీరు డబ్బు ఖర్చు పెట్టరనుకుంటా అన్నాను వ్యంగ్యంగా. నా ఆంతర్యం అర్థమైందో ఏమో. డబ్బు సంపాదించడం గొప్ప కాదు సురేష్, దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా సద్వినియోగం చేయడం గొప్ప అన్నారు శంకరం గారు. సద్వినియోగం అంటే వడ్డీలకు తిప్పడం, 3 అంతస్తుల మేడలు కట్టడం అన్నమాట అని మనసులో అనుకుంటూ, అవును సార్, మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను అంటూ ఓ జీవం లేని నవ్వు నవ్వాను. ఏమి తెలుసుకున్నావో అంటూ ప్రశ్నించారు. ఏమి జవాబు చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాను. సరే నా వెంటరా అంటూ నన్ను వెంట పెట్టుకొని కింది అంతస్తుకు తీసుకువెళ్లారు. అక్కడ ఒక చిన్న సైజు కార్పొరేట్ హాస్పిటల్ దర్శనం ఇచ్చింది. ఓ 10 మంది పేషెంట్స్ బయట రిసెప్షన్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఇది మా స్వంత హాస్పిటల్. మా శ్రీమతే వైద్యం చేస్తుంది. పగలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తుంది, సాయంత్రం ఇక్కడ. వాళ్ళని దాటుకొని లోపలికి వెళ్ళాం ఇద్దరం. అక్కడ ఓ పెద్ద హాలు ఉంది. అందులో బెడ్స్ వరుసగా ఉన్నాయి. వాటి మీద పేషెంట్స్ పడుకొని ఉన్నారు. మమ్మల్ని చూడగానే అక్కడున్న వాళ్ళందరూ లేచి నమస్కారం చేశారు. వాళ్ళని శంకర్రావు గారు ఎలా ఉన్నారు అంటూ పలకరించసాగారు. బాగున్నానయ్యా, మీ దయ వల్ల జబ్బు తగ్గిపోతోంది అంటూ ఓ పెద్దావిడ నమస్కారం చేసింది. సురేష్, వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు, ఒక పూట భోజనానికి కూడా నోచుకొని వాళ్ళు. వీళ్ళందరికీ ఇక్కడ ఉచిత వైద్యం అందిస్తున్నాం అంటూ చెప్పుకుపోతున్నారు. అవునయ్యా, మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంటూ నమస్కారం చేశాడు మరో నడివయస్కుడు. వైద్యమే కాదండి, ఉచితంగా భోజన సదుపాయాలు కూడా అందిస్తున్నారు దేవుళ్ళు అంటూ మా దగ్గరికి వచ్చాడు మరో ముసలాయన. నాదేముంది, ఆ భగవంతుడిస్తున్నాడు, అదే మీకు ఖర్చు పెడుతున్నాను అంటూ నవ్వేశారు. బయటకు వస్తుంటే ఒక పేషెంట్ ఎదురుపడ్డాడు. అతని వాలకం చూస్తుంటే డిశ్చార్జ్ అయినట్టున్నాడు. అతన్ని చూస్తూ, డబ్బు తీసుకున్నావా, ఆరోగ్యం జాగ్రత్త, జబ్బు తగ్గేదాకా అట్టే కష్టపడకు అన్నారు శంకరం గారు. అలాగే సార్ అంటూ ఆయనకు నమస్కారం చేశాడు. సురేష్, కిందకి వెళ్దాంరా అంటూ గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్న చూసి ఆశ్చర్యపోయాను. అంతా ఒక కలలా ఉంది. నేను నా స్నేహితుల మాట విని ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థమైంది ఆ క్షణాన. ఏమిటి సురేష్ ఆగిపోయావు అన్నారు నా వంక చూస్తూ. అబ్బే ఏమీ లేదు, వస్తున్నా సార్ అంటూ ఆయన వెనకాలే నడుస్తూ, సార్ ఉచితంగా వైద్యం చేస్తున్నారు, భోజనం కూడా పెడుతున్నారు, మళ్ళీ డబ్బులు ఇస్తున్నారేమిటి పేషెంట్లకి అనుమానంగా అడిగాను. జబ్బు నయం అయినంత మాత్రాన పని చేసుకోవడానికి ఓపిక ఉండాలి కదా, అందుకనే ఓ 4 రోజులకు సరిపడా సరుకులు, వాళ్ల ఊరు వెళ్ళడానికి ఛార్జీలు ఇచ్చి పంపుతాను అన్నారు నవ్వుతూ. ఆయన మాటలు విన్న నేను,
ఆయన పెద్ద మనసుకు మనసులోనే జోహార్లు అర్పించాను. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద డైనింగ్ హాల్, పక్కనే వంటశాల ఉంది. పక్కనే దానికి ఆనుకొని స్టోర్ రూమ్ నిండా సరుకులున్నాయి. డైనింగ్ హాల్లో చాలామంది కూర్చొని ఉన్నారు. బహుశా భోజనం కోసం అనుకుంటా. ఆయన వాళ్ళని చిరునవ్వుతో పలకరిస్తూ నేరుగా వంటగదిలోకి వెళ్ళి, ఇవాళ ఏం వండుతున్నారు అంటూ అక్కడి వంట వాళ్ళను పలకరించారు. ముక్కల పులుసు, బీట్రూట్ కూర సార్ అన్నాడు వంటవాళ్లలో ఒకడు. వంటగదిలో నుండి బయటకు వచ్చి, రోగులతో పాటు వచ్చిన బంధువులకి ఇక్కడ ఉదయం టిఫిన్తో సహా 2 పూటలా భోజనం పెడతాం ఉచితంగా అన్నారు. ఆయన మాటలు వింటుంటే నా కళ్ళలో నుంచి అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి. ఇంత మంచి మనిషిని అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని నన్ను నేను నిందించుకున్నాను. నా కన్నీళ్లు చూసి, ఏమిటి సురేష్, ఏమైంది, ఎందుకా కన్నీళ్లు, కంగారుగా అడిగారు. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నా సార్, నన్ను క్షమించండి అంటూ ఆయన చేతులు పట్టుకున్నా. చాచ్చా, అవేం మాటలు, ఊరుకో, నువ్వే కాదు నా గురించి తెలియని చాలామంది నీలానే అనుకుంటారు అంటూ అనునయించారు. మీరు దేవుడు సార్ అన్నాను గద్గద స్వరంతో. అంత పెద్ద మాటలు వద్దు సురేష్, ఆ భగవంతుడు నాకేదో ఇస్తున్నాడు, ఆ ఇచ్చిన దాంట్లో కొంత నలుగురికి పంచుతున్నా అంతే అన్నారు చాలా నెమ్మదిగా. అది అందరి వల్ల సాధ్యం కాదు సార్ అన్నాను ఆయన కళ్ళలోకి చూస్తూ. ఎందుకు సాధ్యం కాదు? కాస్త నాది నేను అనే స్వార్థం వెడితే అది సాధ్యం అవుతుంది. కానీ చాలామందికి బతుకు మీద భయం, రేపేమవుతుందో అని లక్షలకు లక్షలు వెనకేస్తుంటారు పిరికివాళ్ళు. అవును సార్, వాళ్ళలో నేను ఒకడిని. చూడు సురేష్, నేను ఏనాడు నా జేబులో డబ్బు లేదని బాధపడలేదు, భయపడలేదు, ఎవ్వరి ముందు చేయి చాచలేదు. నేను ఈ హాస్పిటల్ ఉచితంగా నడపకుండా ఆ డబ్బు వెనకేస్తే మరో 2 మెడలు కట్టేవాడిని, మా ఆవిడ మెడలో మరో 4 నెక్లెస్లు వేలాడదీసేవాడిని, లేదా హాయిగా 4 కార్లలో తిరిగేవాడిని. కానీ అదే డబ్బుతో ఓ 10 మంది ప్రాణాలు నిలుపుతున్నా, ఓ 10 కుటుంబాలు రోడ్డున పడకుండా చూస్తున్నా. అదే గొప్ప తృప్తిని, గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మనం సంపాదించిన డబ్బుకు అప్పుడే నిజమైన విలువ ఏర్పడుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అవును సార్, డబ్బు విలువ అంటే ఏమిటో ఇప్పుడే నాకు అర్థమవుతోంది అన్నాను. అంతేకాదు సురేష్, మనం సుఖంగా బతకడానికి కావలసిన వస్తువులన్నీ కొంటే భౌతికమైన భద్రత దొరుకుతుందేమో కానీ మానసికంగా మాత్రం అభద్రత వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం కొన్న వస్తువులు, కార్లు, ఫోన్లు ఇవేవి మనకు తోడురావు. మనం సాయం చేసిన మనుషుల్లో కొంతమందైనా మన వెనక వస్తారు. వాళ్ళు మన వెనక ఉన్నారు అనేది మనకు కొండంత మానసిక ధైర్యం ఇస్తుంది. అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు, ఓ సెల్ ఫోన్ లేకుండా, సొంత కారు లేకుండా, జేబులో 10 రూపాయలు కూడా లేకుండా ధైర్యంగా ఎలా మనగలుగుతున్నారో. మరొక మాట సురేష్, నువ్వు నిజాయితీగా ఉన్నంతకాలం నువ్వు ఎవ్వరికీ భయపడక్కర్లేదు. మనం చేసే తప్పులే మనకు శత్రువులు, అవే మనల్ని వెంటాడుతూ భయపెడుతుంటాయి. చాలామంది స్తోమతకు మించి అప్పులు చేసి ఖర్చు పెట్టి వాటిని తీర్చలేక భయపడుతుంటారు. నిజానికి మనకి ఎవరూ శత్రువులు లేరు సురేష్, మనకు మనమే శత్రువులం అంటూ ముగించారు. నిజం సార్, మీరు మానసికంగా చాలా ధైర్యవంతులు. మీలా ఉండగలనా అంటూ ప్రశ్నించా. ఎందుకు ఉండలేవు? నాలో ఉన్నదేంటి, నీలో లేనిదేమిటి? ప్రయత్నించి చూడు, తప్పక ధైర్యవంతుడివి అవుతావు అన్నారు నవ్వుతూ. వచ్చిన పని అయిపోవడంతో ఆయన దగ్గర సెలవు తీసుకొని ఇంటి దారి పట్టాను. మరుసటి రోజు ఆఫీస్కు బయలుదేరే ముందు నన్ను నేను అద్దంలో చూసుకున్నా. ఎందుకో కొత్తగా అనిపించా. అలా ఎందుకు అనిపించానో నాకు అర్థమైంది. అందుకే జేబులోని పర్సును మాత్రం బయటికి తీయలేదు. కథ సమాప్తం. వాయిస్ ఓవర్ బై ఇంటూరు హరికృష్ణ.